ఈ సంవత్సరం భాగ్యనగరంలో డిసెంబర్ 12వ తారీఖు అద్వైత సంగమము అనేటటువంటి ఒక అభూతపూర్వమైన అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో 32,000 మంది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు, అయ్యప్ప స్వాములు ఎంతో కఠినమైనటువంటి అయ్యప్ప దీక్షని సంకల్పించి చేస్తూ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఏకకాలంలో అయ్యప్ప స్వామి యొక్క శ్లోకం మంత్రమైనటువంటి భూతనాథ సదానంద అనేటటువంటి ఆ మంత్రాన్ని పఠించాలి. అదేవిధంగా ఈ సందర్భంలో సౌందర్యలహరి, శంకర భగవత్పాదాచార్యుల వారి నామార్చన మొదలైనటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంకల్పించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ఉపస్థితిలో జరగనున్నాయి. ఈ అద్వైత సంగమం అనే కార్యక్రమం దీని యొక్క సమాప్తి ఈ డిసెంబర్ 12వ తారీఖున జరగబోతూ ఉన్నది. దీని యొక్క ప్రారంభం నవంబర్ 21వ తారీఖున తెలంగాణలోని కామారెడ్డి ప్రసిద్ధమైనటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇది ప్రారంభమై అక్కడి నుంచి అద్వైత యాత్ర అనేటటువంటి పేరుతో యాత్రను భాగ్యనగరం వరకు సమస్త భక్తుల్ని కలుపుకుంటూ ఏ విధమైనటువంటి భేదములు లేకుండా డిసెంబర్ 12వ తారీఖున ఈ అద్వైత సంగమము అనేటటువంటి పేరుతో ఈ భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని సమాప్తి చేయడం అనేటటువంటి ఒక సంకల్పం జరిగి వచ్చినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఆ తత్వమసి మహావాక్య ప్రతిపాద్యుడైనటువంటి అయ్యప్ప స్వామిని విశేషంగా ఆరాధించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ తత్వాన్ని, ఈ మహావాక్యం ద్వారా ఈ తత్వాన్ని మనకు తెలియజేసినటువంటి మన సనాతన ధర్మోద్ధారకులైనటువంటి పరమేశ్వర అవతారులైనటువంటి శంకరాచార్యుల వారిని కూడా విశేషంగా మనం కీర్తించి గౌరవించి ఆరాధించినట్టు అవుతుంది. వారు చూపించినటువంటి మార్గంలో వెళ్ళినట్టు అవుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆదిశంకర మఠం అనేటటువంటి సంస్థ ద్వారా ఈ సంస్థ యొక్క అధ్యక్షులైనటువంటి మా ప్రీతిపాత్రులైనటువంటి శ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి గారు మా దర్శనం చే కార్యక్రమానికి విశేషంగా మా అనుగ్రహము, మా సాన్నిధ్యం ఈ కార్యక్రమంలో విశేషంగా ఉండాలి, ఆ యొక్క మార్గదర్శనంలో ఈ కార్యక్రమం అనేది జరగాలి అని విశేషంగా ఆయన ప్రార్థించి సంకల్పించారు. ఈ కార్యక్రమం అనేది జరగబోతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అద్భుతమైన కార్యక్రమంలో సమస్త భక్త మహాజను, అయ్యప్ప స్వామి భక్తులు, ఆస్తిక భక్త మహాజనులు అందరూ కూడా విశేషంగా పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నికృష్ణన్ నంబూద్రి గారికి మరియు ఈ కార్యంలో ఆయనతో పాటు ఉంటూ ఆయనకి సహకరిస్తూ ఉన్నటువంటి, పాల్గొంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ గురుదేవత అనుగ్రహానికి పాత్రులు కావాలి అని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.